హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే అండి. ఈ హనుమంత్ ఇష్యూ ఎంత పీక్స్కి వెళ్ళిందో మనకు తెలుసు, రైట్? సెలబ్రిటీస్ అందరూ కూడా హనుమంత్కి సంబంధించి అగెనెస్ట్ అయ్యారు, అరెస్ట్ కూడా చేశారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో మహిళా సంఘాలు కావచ్చు, మరికొంతమంది రేస్ చేస్తున్న వాయిస్ హైపర్ ఆది గారి గురించి. ఓకే, హనుమంతు తప్పు చేశాడు, పోలీసులు పట్టుకెళ్ళారు, మంచిదే. మరి హైపర్ ఆది చేస్తున్న బూత్ మాటలు కావచ్చు, బూత్ కామెడీకి కావచ్చు, ఎందుకు ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు? ఎందుకు స్పందించడం లేదు? యాక్చువల్గా ఒక హీరో ఒకటి చూసి దానికి సంబంధించి ఒక పోస్ట్ పెట్టి ముఖ్యమంత్రులను ట్యాగ్ చేయగానే దానికి బట్టి గారు రిప్లై ఇవ్వడం, అలా ఈ ఇష్యూ కొంచెం తెర మీదకి వచ్చి, అండ్ మంచి విష్ణు గారు కూడా పెద్ద లేఖే రాశారు. అండ్ అలాగే ఆ సుధీర్ గారు కూడా ఇట్లాంటి వాడు మా సినిమాలో చేయడానికి మేము సిగ్గుపడుతున్నాం అని అనడం, ఇట్లా కొంతమంది సెలబ్రిటీలు వరుస పెట్టి స్పందించేసరికి ఈయన బాగా హైలైట్ అయ్యి వెలుగులో ఉన్నాడు కదా, వెంటనే అరెస్ట్ చేస్తే అందరి బాధ్యతలు నెరవేరుతాయని చెప్పి ఎవరి హడావిడి వాళ్ళు చేశారు. సరే, చెంచల్గూడకి రిమాండ్కి తరలించారు, అందరి డ్యూటీ అయిపోయింది. ఇప్పుడు జనాలు మామూలుగా ఏం మాట్లాడుతున్నారంటే, సరే ఒక ఏదో అడల్ట్ కామెడీ చేశాడు కదా అని చెప్పేసి ఆ పిల్లోని తెచ్చారు, జైల్లో వేశారు, బాగానే ఉంది, ఓకే, నష్టమేం లేదు, అనుకుంది సాధించారు. మరి టీవీలో జబర్దస్త్లో వీళ్ళు చేసే కామెడీలు ఏంటి? జబర్దస్త్ అనే దాంట్లో కేవలం రాకెట్ రాఘవ, ఒకప్పుడు చెమ్మక్ చంద్ర, వీళ్ళే అసలు నీట్ క్లీన్ కామెడీ చేసేది, ధనరాజ్, వేణు, అంతే. తర్వాత ఇంకెవర్లా? ఇప్పుడు ఇంకా ఈ సుధీర్ వాళ్ళ టీం వచ్చిన, ప్రసాద్ వాళ్ళ టీం వచ్చిన, ఈయన మళ్ళీ ఈ హైపరాది వాళ్ళు వచ్చిన, ఎప్పుడు ఆడవాళ్ళని బాడీ షేమింగ్ చేయడం, అవును, నువ్వు అలా ఉన్నావు ఇలా ఉన్నావు అని చెప్పేసి అనడం, అండ్ నెక్స్ట్ వెకిలి చేష్టలు చేయడం, అబ్బాయికి లేడీ గెటప్ వేసి ఇంకా నానా రచ్చ చేయడం, అండ్ వాళ్ళతో వీళ్ళతో ఎఫ్ఐఆర్లు చెప్పడం. అండ్ హరిత అయితే డైరెక్ట్గా తను ఒక ప్రాస్టిట్యూట్ లానే బిహేవ్ చేస్తుంది. హరిత లేడీ గెటప్ వేసుకున్నాను, అంతే కదా, అయ్యో అక్కడ పొదలు ఉన్నాయండి, నేను ఇటు వస్తానండి, లారీ ఆపుతున్నానండి, అవునా నన్ను రమ్మంటారా, వస్తారా, అది ఇట్లాంటి. శాంతి స్వరూప్ అబ్బాయి కూడా కొంచెం అన్ని డబుల్ మీనింగ్ డైలాగ్. డబుల్ మీనింగ్ కాదు, అంటే ఒక ప్రాస్టిట్యూట్ లాగే బిహేవ్ చేస్తారు. ప్రాస్టిట్యూట్స్ కూడా అంత నీచంగా బిహేవ్ చేయరేమో, మేబీ అంటే కొంచెం గుట్టుగా చేసుకుంటారేమో, కానీ వీళ్ళు అలా కాదు, బరిదెగించినలాగా రోడ్డుకి ఎక్కినట్టుగా చేసేస్తారు. అంటే వీళ్ళే అనేస్తారు ఆ డైలాగ్. నీచమైన కామెడీ ఇవన్నీ చేస్తారు కదా, ఇంతకాలం చేస్తున్నారు. మరి ఈ హైపరాదిని ఇట్లాంటి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేరు ఇన్ని రోజులు? ఆయన ఎవడో అమెరికా నుంచి చూసి ఒక గ్రూప్ ఒక ఫోటో పెట్టగానే అందరు పెద్ద సామాజికవేత్తల్లాగా స్పందిస్తున్నారు, నేను స్పందించాలి అని, అంతే కదా. శిక్షించండి, అలా చేయండి, ఇలా చేయండి, వీడు చీరపుడు, వీడు కీచకుడు, వీడిది, అమ్మయ్య వాడన్నాడు, నేను అందరం మన డ్యూటీ మనం కంప్లీట్ చేసామని చేతులు దులిపేసుకున్నారు. మరి ఇన్ని రోజులు వీళ్ళు చేసిన కామెడీని ఎందుకు ఏకైకలుగా బాగా నవ్వుకొని వచ్చారు? చేసిన ఏంటి, ఇంకా చేస్తున్నారు కదా. అండ్ ఇంకా దాంట్లో చిన్నపిల్లలు ఉంటారు. అండ్ అప్పట్లో యోధ పాప చిన్నగా ఉన్నప్పుడు కూడా ఆమె చేత కొన్ని పిచ్చి డైలాగులు చెప్పించారు. ఆ నరేష్ పొట్టిగా ఉన్నా కూడా కొంచెం పెద్దవాడే, అయినప్పటికీ అతని చేత కూడా నీచమైన కామెడీ చేయించారు, చాలా రకాల కామెడీలు చేయించారు, అసలు దరిద్రంగా, దాన్ని ఏమంటామో తెలియదు. సో ఇవన్నీ కూడా మనం విన్నాము, అది 15 సంవత్సరాల నుంచి. కానీ మరి ఆ బూత్ డైలాగుల్ని, ఆ బూత్ కామెడీని చూసి చాలా మంది నవ్వుకున్న సందర్భాలు చూసాం. ఒక 10 మంది యూట్యూబ్ చూస్తున్నారంటే అందులో కనీసం 6 నుంచి 7 మంది ఓన్లీ జబర్దస్త్ చూసామని చాలా మందిని చూసాను నేను. బస్సులో వెళ్ళేటప్పుడు, ఆటోలో వెళ్ళేటప్పుడు కూర్చున్నారంటే అవే చూస్తారు, చూసి నవ్వుకున్నారు, ఎంజాయ్ చేశారు. అంటే అది ఎంజాయ్మెంట్ అని కాదు, అలా బూతులు ఉన్నాయి. సో ఇప్పుడు వీళ్ళు కూడా వాళ్ళకి అంత రేటింగ్ వస్తుంది కాబట్టే దాని డోస్ కూడా పెంచుకుంటూ వెళ్ళిపోయారు అనేది కూడా వాస్తవమే. ఎగ్జాక్ట్లీ. సో అట్లాంటి వాటిని చూసే కదా ఇట్లాంటి వాళ్ళు చెడింది. అప్పుడు ఇలాంటి వాటిని కదా బ్యాన్ చేయాలి. ఇవి కూడా ఇట్లాంటి సమాజానికి కీడే కదా, వీళ్ళు కూడా మనుషులకి కీడే కదా, వీళ్ళకి నోటు కదా. మొన్న డీలో కూడా వీళ్ళు అలాంటి పిచ్చి కామెడీలే చేస్తున్నారు స్కిట్లలో. ఎప్పుడు ఒకరికి రంకంట కట్టి నవ్వుకోవడమో, లేకపోతే ఇంకేదో నవ్వుకోవడమో, లేకపోతే ఎక్స్ట్రా ఎఫ్ఐఆర్లు పెట్టుకొని నవ్వుకోవడం, లేదా బాడీ షేమింగ్ చేసి నవ్వుకోవడం. అంతకు మించి నీట్గా కామెడీ చేసేదంటే ఎవరు లేరు. ఇప్పుడు రాఘవ అయితే ఎప్పుడు తను క్లీన్గా ఉంటాడు అనుకో, మిగతా ఎవరు లేరు. సో వీళ్ళకి కూడా బుద్ధి చెప్పండి, వీలైతే అట్లాంటి షోస్ బ్యాన్ చేయండి అని అంటున్నారు అనమాట.
ఇక అది ఎక్కడెక్కడికో వెళ్తుంది. ఆ తర్వాత సంగతి. అసలు విషయానికి వస్తే మన బూత్ కంటెంట్ ఉన్నటువంటి అంటే ట్రోల్స్లో అంతకుముందు యూట్యూబర్స్ కూడా చాలామంది రోడ్లు ఎక్కి అసహ్యంగా చేశారు ఇంటర్వ్యూలు. కాలేజ్ పిల్లల దగ్గరికి వెళ్ళేసి డబల్ మీనింగ్ డైలాగులు పెట్టి వాళ్ళ చేత ఏదో చెప్పించుకునేవాళ్ళు. క్వశ్చన్ వేసేవాడు, డబల్ మీనింగ్ క్వశ్చన్, ఏంటో చెప్పు అంటాడు. వాళ్ళు ఏదో తెలుసో చెప్పలే, కొంతమంది తెలిసి చెప్తారు, నవ్వుతా ఉంటారు హా 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 అని. ఏంటో అదేం కామెడీ. వాటన్నిటికి కూడా అప్పట్లో నిజంగా ఇంకా చెప్పాలంటే ఆ జబర్దస్త్ అనే షోకి ఆ సాయి ధరమ్ తేజ్ గెస్ట్గా వెళ్ళాడు. అవునా? అవును, గెస్ట్ సినిమా జడ్జ్ సీట్లో కూడా కూర్చొని రగబడి నవ్వుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి బోల్డ్ అన్ని. మరి ఆయనకు అప్పుడు వల్గారిటీ అనిపించలా, వీళ్ళు చేసేది వల్గారిటీ అనిపించింది. అంటే అక్కడ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఆయన జడ్జిగా ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఎన్ని చేసినా కరెక్ట్ అనిపించింది. ఇక్కడ వీళ్ళెవరో బయటి వాళ్ళు కాబట్టి వీళ్ళు తప్పు అనిపించింది. అంతేనా? ఆయన సామాజిక స్ఫూర్తి ఏమైంది? ఇప్పుడు మంచి విష్ణు గారు ఏం చెప్పారు, 48 hours ఖచ్చితంగా మహిళలను కించపరుస్తూ లేకపోతే బాడీ షేమ్ కి సంబంధించిన ఏ వీడియో అయినా సరే అన్ని డిలీట్ చేసేయాలి, లేకపోతే సత్వరమే యాక్షన్ తీసుకుంటామని కూడా ఆయన చెప్పారు. మరి ఇప్పుడు అదే క్వశ్చన్ చాలా మంది నెటిజన్స్ అడుగుతున్నారు, ఏంటి అని. ఇవన్నీ తీసేయాలి, డిలీట్ చేసేయాలి. ఒకవేళ తీయకపోతే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటారా? మా తరపు నుంచి తీసుకోవాలి. మరి నన్ను నా వీడియో డిలీట్ చేయమన్నావు, నాది వీడియో నీకు అసభ్యంగా అనిపించినప్పుడు ఆ జబర్దస్త్ కూడా నాకు అసభ్యంగా అనిపించింది. నీకు అదొకే ఇది వద్దా? అంటే మీ సినిమా వాళ్ళు చేస్తేనేమో డార్క్ కామెడీ, అడల్ట్ కామెడీ చెల్లుతాయి, బయటి వాళ్ళు చేస్తేనేమో ఇంటర్నెట్ కీచకులు, యూట్యూబర్ రాక్షసులు, ఉగ్రవాదులు అని అంటావా అని అనరా వీళ్ళు? మళ్ళీ అంటే ఇండస్ట్రీ వాళ్ళు ఏం చేసినా కరెక్టే, బయట వాళ్ళు చేస్తేనే తప్ప. బయట వాళ్ళకి మళ్ళీ ఇండస్ట్రీ వాళ్ళు స్పందించి దిస్ ఈజ్ నాట్ రైట్ అంటారు, మళ్ళీ వాళ్ళు చేసేది కరెక్టా? ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ వస్తున్నాయి. సో నువ్వు ఒకసారి స్పందించావు అంటే ముందు వెనక చూస్తే సాయి ధరమ్ తేజ్ ఆబ్వియస్లీ హీ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. వాళ్ళని అనడం చాలా తప్పు, ఆయన వల్లే అందరికి తెలిసి వచ్చింది. కానీ నువ్వు ఎప్పుడైతే జబర్దస్త్ షోకి వెళ్ళావో, నువ్వు వెళ్ళిన ఎపిసోడ్స్ ఒకసారి కావాలంటే చూసుకోమనండి వాళ్ళని. దాంట్లో వచ్చినటువంటి కామెడీకి ఆయన ఎగబడి పరగబడి విలగబడి నవ్వుకున్నాడు. సో అక్కడ నవ్వుకుని ఆయన అక్కడ కూడా ట్యాగ్ చేయాలి కదా, వాళ్ళ నాగబాబే కదా వెళ్ళి ఇట్లా కాదు, దిస్ ఈజ్ నాట్ ద వే టు డూ ద స్కిట్స్ అని అప్పుడు చెప్పొచ్చు ఆయనకు కూడా. నాకు అసలు నచ్చలేదు అని పోనీ నెట్లో కూడా ఆయన ట్యాగ్ చేసి చెప్పు, నిన్న మీ షోకి వచ్చాను, నాకు ఇది చాలా చండాలంగా అనిపించింది అని మీ వాళ్ళకి ట్యాగ్ వేసి, రోజాకో ట్యాగ్ వేసి చెప్పాల్సింది. ఆ రోజు మల్లెమాలకో ట్యాగ్ వేసి, ఈటీవీకో ట్యాగ్ వేసి చెప్పాల్సింది కదా. చూడాలి ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ.